హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. ఆసుపత్రి నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్. కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ముంబై లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాసేపటి క్రితం ఆయన ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. కాగా ఈ నెల 16న బాంద్రాలోని సైఫ్ నివాసంలో దుండగుడు కత్తితో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. సైఫ్ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించిన అగంతకుడు ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో 5 రోజుల పాటు లీలావతి ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందారు. సైఫ్ కోలుకోవడంతో ఈ రోజు ఆయన్ను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఇక సైఫ్ అలీ ఖాన్ పై దాడికి పాల్పడిన నిందితుడిని ముంబై పోలీసులు ఆదివారం నాడు థానేలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు బంగ్లాదేశ్కు చెందిన షరీఫుల్ ఇస్లాం షహజాద్ అహ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్గా పోలీసులు గుర్తించారు. అయితే అతడు తన పేరు మార్చుకొని అక్రమంగా ఇండియాలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం నాడు అధికారులు సైఫ్ నివాసాన్ని సందర్శించి క్రైమ్ సీన్ రీక్రియేట్ చేశారు. దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.